15 సంవత్సరాల అనుభవం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు ఈ రాజకీయాలలో అండ్ బిజినెస్లో అన్నదమ్ముళ్ళు కలిసి ఉండటం చాలా కష్టం. కలిసి ఉంటేనేమో రామలక్ష్మణ్లా ఉంటారు, కలిసి లేకపోతే ఇంకోలాగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే అంత కాంటెంట్ ఎవరెవరు అనమాట, అంత కాంటెంట్ ఇస్తారు ఏ ఫీల్డ్లో అయినా కానీ. చూస్తూనే ఉన్నాం. సో పేర్లు ఎందుకు, ఇంకా మీ విషయానికి వచ్చేసరికి రామలక్ష్మణ్లా ఉండటానికి మెయిన్ కారణం అన్న ఇచ్చిన చనువు, ప్రేమ అంటారా, లేకపోతే మీరు ఆయనకి ఇచ్చే గౌరవం అంటారా? అసలుకి రెండు అనుకోవచ్చున్నా. తనకి పెద్ద స్వార్థం ఉండదు. నేను పోటీ చేస్తానని అంటే కనుక నవ్వుతూ నా కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. అన్నయ్యకి సీట్ వస్తా అంటే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇంకా అలాంటప్పుడు మా ఇద్దరి మధ్యలో విభేదాలు ఎందుకు వస్తాయన్నా? ఓకే, పదవి విభేదాలే మ్యాక్సిమం వస్తుంటాయి అందరికీ. నేను కంటెస్ట్ చేయాలంటే నేను కంటెస్ట్ చేయాలి, నేను కూడా వారసుడినే కదా ఆయనకి. కామన్ అది ఎక్కడైనా కానీ. బట్ మీ ఇద్దరికి రాలేదు ఇంతవరకు. నేను ఖచ్చితంగా చెప్తాను, నాన్నగారు చనిపోయిన తర్వాత రాజకీయంగా కుటుంబాన్ని నిలబెట్టాలి అని చెప్పి బాగా కసిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజా. అతనే ఒక విధంగా నాకు కూడా ఇన్స్పిరేషన్. అతను చూసి నేను ఒక అన్నయ్య కిందే కాదు, ఒక లీడర్ కింద కూడా యాక్సెప్ట్ చేస్తాను. అతను ఏదైనా చెప్తే నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నాకు ఈ రోజుకి ఏదైనా అంటే ఫోన్ చేసి విషయం చెప్తే నాకు వెంటనే ఒక అన్నయ్య కిందే కాదు, ఒక డిక్టేటర్ గాను, లేదంటే ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అంటే అన్నీ మనకు గైడ్ చేస్తాడు. ఓకే, సో ఓడిపోయిన తర్వాత జగన్ గారిని ఎన్నిసార్లు కలిసారు గణేష్ గారు? జగన్ అన్న ఓడిపోయిన తర్వాత ఒకసారి కలిసాను. ఒక్కసారి కలిసాను. ఆల్మోస్ట్ ఒక 1 hour టైం స్పెండ్ చేశాను. 1-1 1-1 అన్న ఇద్దరు. ఓకే, సో 1-1 దొరకడం చాలా కష్టం కదా ఆయన అసలుకి. ఎప్పుడు చుట్టూ ఆయన బ్యాచ్ ఉంటారు కదా. అవునన్నా, ఆ రోజు 1-1 అడిగాను. కేఎన్ఆర్ అన్న కంపల్సరీ 1-1 కలవాలన్నా అని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా ఏర్పాటు చేశాడు. ఒక ఆల్మోస్ట్ 1 hour కూర్చున్నాం. ఓకే, అన్ని విషయాలు మాట్లాడాం ఆ రోజు. నా వరకు, నాకు సంబంధించినంత వరకు రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల మీద కొంచెం పట్టుంది కనుక ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయనతో షేర్ చేసుకోవడం జరిగిందన్న ఆ గంటలో. సో మీరు చెప్పారా అసలు ఓడిపోవడానికి ప్రధాన అంశాలు? మీరు ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి, యూత్ ఫాలోయింగ్ ఉన్న ఒక లీడర్ కాబట్టి. ఒక మాట ఫస్ట్ ఒకటే చెప్పానన్న, వాస్తవంగా అన్న మిమ్మల్ని కలిస్తే చాలు 175కి 175 వస్తున్నాయని మాత్రమే చెప్పమన్నారన్న. ఇంకా రెండో పదం మీ దగ్గర వాడద్దు అన్నారన్న అని చెప్పన్నారు. అదే చెప్పా. ఆయన నువ్వు కూడా అలా చెప్తే ఎలా గణేష్, నువ్వు నాకు ఏదైనా అనిపించింది ఓపెన్గా చెప్పాలి కదా, నువ్వు ఇంట్లో మనిషివి కదా అని అన్నారు. అందుకే నేను అలా చెప్పమన్నారు అని చెప్పాను, కానీ ఆ విషయాలు వచ్చి మీతో చెప్పలేదన్నా. అప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక పక్కన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, మీకు ఎక్కడ టైం ఖాళీ లేదు. ఒక పక్కన చూస్తే మహాకూటమి కలుస్తున్నారు, మీకుండే టెన్షన్స్లో మీరున్నారు. ఇంకా ఆ టైంలో వచ్చి మనం చెప్పడానికి అంత ఛాన్స్ తీసుకోలేకపోయినా. ఏదైనా ఒకటే అన్న, ఈ రాజకీయాల్లో నేను చూసిన దాంట్లో కొద్దిపాటి అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే, ఏదైనా పోస్ట్ మార్టం తర్వాత బాగా ఎక్కువ తెలుసుకుంటాం. ఓకే, కాపు కులమే తిరగబడిందని చెప్పారు క్లియర్గా మీరు. 100% చెప్పాను. ఏం చెప్పారు దానికి ఆన్సర్? అయినా జగన్ అన్న ఆలోచన ఎప్పుడు ఎలా ఉందంటేనా, గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలని మనం ఇవ్వటం జరిగింది. డైరెక్ట్గా నేరుగా ఎటువంటి మధ్యతత్వం లేకుండా జనాలకి డబ్బు అందే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇంకా అలాంటప్పుడు ప్రజలు నన్ను నమ్మక ఇంకెవరు నమ్ముతారు అన్న ఆలోచనలో ఉన్నాడు. ఓకే, రెండోది, కోవిడ్ లాంటి విపత్తికరమైనటువంటి పరిస్థితుల్లో నాకు తెలుసుండగా యావత్ భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో అందించినటువంటి వైద్య సేవలు బహుశా ఇంకెక్కడ అందుండున్నా. ఓకే, ఒక కిట్ల విషయంలో కానీ, టెస్టింగ్ల విషయంలో కానివ్వండి, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ మీద తీసుకున్నటువంటి శ్రద్ధ కానివ్వండి, అది ఇంకెక్కడ జరగదు. అంత గొప్పగా వైద్య సేవలు అందించినా సరే మేము ఈ రోజున ఓటమికి తలదించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే జగన్ గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టుకుంటాడు కదా. సహజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
నెక్స్ట్ ఏం జరగాలి, ఈ నెల అమ్మఒడి పడింది, నెక్స్ట్ నెల ఏం పడాలి, కాపు నేస్తం పడాలి, ఇంకో నెల ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఆయన నాకు తెలిసి బహుశా 5 సంవత్సరాలు గడిపేసి ఉంటాడు ఆయన. మీరు ఒక మాట అన్నారు ఫస్ట్లో, కాపు కులం అనేది రాజ్యాధికారం చేపట్టకపోయినా రాజ్య స్థాపనకు మటుకు ఆ కులం అనేది చాలా పవర్ఫుల్ ఆంధ్రప్రదేశ్లో. కేవలం ఆయన తిట్టారన్న ఆ కోపంతో ఈసారి ఎట్లయినా కానీ మన ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతో ఓట్లు వేసారంటారా? 200%. లేకపోతే 200%. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎటువంటి సందేహం లేదన్న. ఎందుకంటే రాజకీయంగా దూషించడం వేరేనా, వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని తిట్టడం అదిను జనరల్ పబ్లిక్ డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, మీరు అన్నది వాస్తవం. రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా రాజ్య స్థాపనకైతే ఎప్పుడూ కూడా కాపులు అనేటటువంటి కులం కావాలి, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ కాబట్టి. కానీ మా వరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటేనా, ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతా ఉన్నాను అంటే దానికి కారణం మొదటిది నేను జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకుని అవటం, రెండో బలమైనటువంటి కారణం నా దళిత స్నేహితులు. నాతో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా మ్యాక్సిమం దళితులు, వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. మేమేం కులాలు చూసుకొని స్నేహం మొదలెట్లేదు. మా స్నేహం మొదలైన తర్వాత మాకు తర్వాత తెలుసుకున్నాం అనమాట మేము ఏ కులం ఉన్నది. ఎందుకంటే చదువుకున్న వయసు నుంచి అందరం స్నేహితులం కనుక. ఫస్ట్ నుంచి క్యాస్ట్ ఫీలింగ్ లేదు మీకు? ఫస్ట్ నుంచి అసలు ఏం లేదన్న. స్టిల్ ఈ రోజుకి లేదు మనకి. నేను కేవలం విశ్లేషణ వరకు చెప్పగలుగుతాను తప్ప నేనేమి ఎక్కడ నేను ఈ కులమే గొప్పది ఇదే నేను ఎక్కడ మాట్లాడినా. అంతవరకు వస్తే కనుక నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ భవిష్యత్తులో అయినా నాకు బలం అవుతుందని కోరుకుంటానన్నా. నా తండ్రి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడన్నా, మా అన్నయ్య ఎమ్మెల్యే అయ్యాడన్నా, మా అమ్మగారికి 2 సార్లు సీట్ వచ్చిందన్నా, పూర్తిగా మా వెనకాల నిలబడింది ఎస్సీ బీసీ కులస్తులే ఎక్కువ శాతం. అనేది ఏంటంటే అన్న, ఒక విశ్లేషణ నా మనసుకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. కాపుల విషయంలో పార్టీ ఎక్కడో స్కిప్ అయ్యాం. మేము కాపు నేస్తం ఇస్తున్నాం కదా, కాపులు సాటిస్ఫై అయ్యారేమో అని అనుకున్నాం. వాస్తవానికి అది కాదు. వాస్తవానికి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం, వారి ఇంట్లో ఆడపిల్లలను కూడా తిట్టడం డైజెస్ట్ చేసుకోలేపారు. ఎప్పుడు రియలైజ్ అయ్యారు ఇది ఓడిపోయాక? వాస్తవం మాట్లాడినా అంటే తెర వెనక జరిగినవి కూడా ఇప్పుడు చెప్తాను నీకు. ఓకే. నేనైతే అప్పుడే రియలైజ్ అయినాను 100%. ఆ క్షణమే మేము మా నాయకులు చెప్పుకునే వాళ్ళం. ఇది ఎలాంటి పరిస్థితి అంటే అన్నది మాకు 2009 నుంచి 2014 వరకు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, అంటే ఉత్తరాంధ్రకి, రాయలసీమకి, మా గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ సోనియా గాంధీ గారి దగ్గర మొరాయించుకునేవారు. అసలు విడదీయద్దు రాష్ట్రాన్ని, విడదీస్తే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంకా భవిష్యత్ అనేది ఉండదు, జీరో అయిపోతుంది ఇక్కడ అని చెప్పినా సరే ఇంకా ఆ రోజున ఆపలేని పరిస్థితి కదా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు ఆ పార్టీలో ఉంటూ. వాళ్ళు చేసే పోరాటం అంతా వాళ్ళు చేస్తూ ఉండేవారు. మాది అంతా అందరికీ యుద్ధం. మేము ఎప్పటికప్పుడు చెప్పేవాళ్ళం, ఆ పవన్ కళ్యాణ్ గారిని ఏం అనకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.